చూడండి ఇక్కడ మందమర్రి మార్కెట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏరియాలో గల మరొక గుండం దగ్గరికి ఇప్పుడు వచ్చినాం. నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్రి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. సవార్లను చూద్దాం. మార్కెట్ ఏరియా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏరియా. ఇక్కడ సవార్లు ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏంటిదో మనం అడిగి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా రెండవ ఛానల్ వచ్చేసి మందమర్రి సినిమా యూట్యూబ్ ఛానల్. నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్రి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. మొహరం పండుగ 2026 సంవత్సరం మనం చూస్తుండగానే వచ్చేసింది. ఈ సంవత్సరం మందమర్రి మార్కెట్లో ఉన్న మందమర్రిలో ఉన్న గుండాలన్నీ కవర్ చేద్దామంటే కుదరడం లేదు. పోయిన సంవత్సరం కవర్ చేసిన కొన్ని గుండాలు మిగతా వేరే డిఫరెంట్గా ఉన్న గుండాలన్నింటినీ కూడా నేను పోయి ఈ వీడియో తీసి అందరికీ, అంటే వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం తెలిసేలా నేను చేస్తున్నా. అంటే మొహరం పండుగ అంటేనే మందమర్రి ప్రత్యేకత అనే విధంగా, మందమర్రి అంటే మొహరం ప్రత్యేకత అనే విధంగా నేను ప్రయాణం చేస్తాను. ప్రతి గుండం దగ్గర పోతున్నా, వాళ్ళ విషయాలన్నీ కూడా పబ్లిక్ తెలిసే విధంగా నేను చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఈ టెంపుల్ ఏరియా మందమర్రి మార్కెట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏరియాలో ఉన్న ఈ గుండం దగ్గరికి వచ్చేసిన. ఇప్పుడు వాళ్ళని అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. ఫాలో అవ్వండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్. రెండవ ఛానల్ వచ్చేసి మందమర్రి సినిమా యూట్యూబ్ ఛానల్. అన్నయ్య నమస్తే. సెంటర్లు ఉండన్నా దగ్గరికి. బ్రదర్ నువ్వు కూడా పక్కకు మంచిగా దగ్గరికి ఉండు అందరూ. సో ఈ గుండం దగ్గర వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంత సమాచారం మనం అడిగి తెలుసుకుందాం. అన్నయ్య నమస్తే. ముందుగా మొహరం పండుగ శుభాకాంక్షలు మీకు. నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్రి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. మందమర్రిలో ఉన్న ప్రతి గుండం కూడా తిరుగుతాను. ఇప్పుడు మీ గుండం దగ్గరికి వచ్చిన. నాకు కొంత సమాచారం కావాలన్న. మా యూట్యూబ్ ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు మీరు చెప్పండి. ముందుగా సవార్లను పేర్లు చెప్పండి. ఫస్ట్ పబ్లిక్ అర్థమయ్యే విధంగా, అంటే జనాలందరికి తెలియాలి కాబట్టి సవార్ల పేరు చెప్పండి. చెప్పురా నానిగా, దగ్గర పోయి చెప్పు. మధ్యలో ఇమామ కాసిం అన్న మెయిన్ ఫస్ట్ 5వ కన్నుకు లేస్తారు. ఈయన ఇమామ కాసిం అంటారు. ఈయన కూడా ఇమామ కాసిం. అదేంది అంటే రెండు ఉన్నాయి, దానికి మూడు ఉన్నాయి. ఈయన కూడా ఇమామ కాసిం. ఇదేంది అందరు ఇమామ కాసిమేనా? ఇమామ కాసిం అనే దేవుణ్ణి వాళ్ళు చేయించి ఇచ్చిర్రు. ఆయన మొక్కులు ఇల్లు. ఓహో, భక్తులు ఇచ్చిండ్రా? భక్తులు ఇవి ఇచ్చిన. దీంట్లో మళ్ళీ హుసేన్ ఉన్నారు, మౌలాలి ఉన్నారు, హుసేన్ ఉన్నారు. దీంట్లో ఆయన హుసేన్ రడా హుసేన్. ఎక్కడ భక్తులు ఇచ్చిండు వీరిట్లా అని చెప్పేసి అటు దిక్కు ఈయన హుసేన్ రడా హుసేన్. హుసేన్ రడా హుసేన్ ఇల్లు ఉన్నారు. ఈయన అలీ అబ్బాస్. అంటే ఇవన్నీ భక్తులు ఇచ్చిండ్రా మీకు? ఇవి భక్తులు, ఇవి రెండు భక్తులు ఇచ్చినాయి. ఇవి రెండు కావు, ఇవి రెండు అలాగే ఉంటాయి. ఆ మిగతా అన్ని అటు సైడ్ లో ఇచ్చినవి భక్తులు ఇచ్చినాయి. వాళ్ళకు మంచి అయినా కర్బలా. ఓకే బ్రదర్, వీటి చెప్పండి, వీటి చరిత్ర చెప్పండి. సెంటర్లు పండి చెప్పండి. మీరు ఇక ఈ సవార్ల కోసం చెప్పండి. అయినా ఈయన 5వ కన్నుకు లేస్తారు. 5వ కన్నుకు దీనది ఉంటుంది, మట్టి షరగత్ చేస్తారు. షరగత్ చేసిన తెల్లారి లేపుతారు. ఈరోజు 7వ చిన్న మట్టికి అన్నప్పుడు ఈయనది ఏంటంటే మౌలాలి, హుసేన్, మళ్ళా మనకు అలీ అబ్బాస్, హుసేన్, వీళ్ళందరూ లేస్తారు.
తెల్లారి ఈరోజు వాళ్ళ మట్టికి ఉంటుంది, రేపు పొద్దున వారిని లేపడం జరుగుతుంది. ఇంకా పెద్ద షర్గత్కి అందరికి. ఓకే అన్న. అయితే ఈ ఈ ఈ సవార్‌కు ప్రత్యేకంగా మందమర్రిలో ఒంటిపీరి అనే ఒక పేరు వచ్చిందని నేను విన్నా. ఇది ఎంతవరకు అసలు ఎట్లా వచ్చింది అనేది చెప్పండి మీరు? అది 85లో 81లో ఇక్కడికి స్టార్ట్ తీసుకొచ్చారు మందమరికి. ఫస్ట్ బెల్లంపల్లిలో 70లో తీసుకొచ్చారు. అక్కడ బెల్లంపల్లి ఇంక్లైన్ బస్సులో ఉండే. ఇంక్లైన్ బస్సు నుంచి తీసుకొచ్చిన తర్వాత మందమరిలో ఇక్కడ 2 జూన్ భగత్ సింగ్ భవన్ దగ్గర పెట్టాం. ఇది మందమర్ల. మందమర్లనే 2 జూన్లో భగత్ సింగ్ భవన్ దగ్గర మా ఫాదర్ వాళ్ళు పెట్టారు. అప్పటి నుంచే తర్వాత అక్కడ నుంచే తీసుకొచ్చి దాన్ని డివైడింగ్ చేసుకున్నారు. చేసి ఇప్పుడు మేము సింగిల్గా పెట్టిన దాన్ని అందరూ ఒకటే సవారు ఉండేది మాకు. ఇమాం ఒక సీమని ఒక్కటే సవారు ఉంది. దాన్ని మేము కంటిన్యూగా అది ఒక్కటి దాన్ని పెట్టుకుని దాన్ని ఒకటి పట్టుకొని తిరుగుతా ఉంటే అందరూ చూసి ఏమనుకున్నారంటే, భక్తులు కానీ అందరూ చూసిన వాళ్ళు ఏమనుకుంటే, అరే ఒంటిపీరి సవారు అంటే ఒక్కడే పట్టుకోతాను ఒంటిపీరి సవారు అని అట్లా పిలవడం జరిగింది. వాళ్ళు పిలిచిన తర్వాత అది కంటిన్యూ అందరికీ అదే పేరు పోయింది. అది ఒంటిపీరి సవారు అని. మా ఫాదర్ కూడా ఒక కాలు లేదు, సింగిల్ ఉంటుంది. ఒక కాలు యాక్సిడెంట్లో పోయింది. ఆయన ఆ దీని మీద కర్ర పట్టుకొని పండగ చేసేటోడు, సవారు పెట్టుకొని చేసేటోడు. మరి ఆయనకు దేవుడు వచ్చేదా? ఆయన దేవుడు వచ్చి మరి ఎట్లా ఒక కాలు మీద బ్యాలెన్సింగ్ ఎట్లా? బ్యాలెన్స్ కర్ర పట్టుకొని సపోర్టింగ్లో పెట్టుకొని చేసేది. అది మా తాతకు దొరికిన సవార్లు. మా తాత చేసినప్పుడు మా తాత దొరికిన మా తాత మా డాడీకి ఇచ్చారు. ఇక మా డాడీ చాలా రోజులు చేసిండు, ఆయన ఉన్నంత కాలం చేసిండు. ఉన్న తర్వాత మాకు ఇచ్చేసి అతను జరిగిపోయింది. అది ఇప్పుడు మేము కూడా కంటిన్యూ చేస్తాను. అక్కడ నుంచి తీసుకొచ్చి 2 జూన్ భగత్ సింగ్ భవన్ కోట నెంబర్ 3 ఇక్కడ పెట్టేది ఫస్ట్. అక్కడ నుంచి తీసుకొచ్చి మార్కెట్లో పెట్టేసాం. ఇక అక్కడిక్కడ అందుకని చెప్పి ఇప్పుడు మన ఓన్ ఏరియా ఉంది కదా, హౌస్ కూడా ఉంది కాబట్టి ఓన్ హౌస్లో మనం మసీదు కట్టుకొని దాంట్లోనే పండుగ చేస్తున్నాం. అంటే ఈ సవారు మొదట బెల్లంపల్లిలో ఉండే. స్టార్టింగ్లో బెల్లంపల్లి. అక్కడ నుంచి ఎవరు తెచ్చిండ్రు? మాదే అక్కడ పెట్టి అక్కడ నుంచి మా ఫాదర్ తీసుకొచ్చాడు. మీ ఫాదరేనా తెచ్చింది? మీ తాత తెచ్చిండా? మా తాత మా డాడీకి ఇచ్చారు. అక్కడ విలేజ్లో ఉంటారు, అక్కడ సిట్టరాంపూర్ అని. అక్కడ నుంచి వెళ్ళి మా తాతగారు అక్కడ నుంచి మా డాడీకి ఇచ్చారు. అది మా తాతగారికి దొరికింది. అసలు దొరికిందా? దొరికింది. దాని వివరాలు ఏమైనా చెప్తారా మీకు తెలిసిన వరకు? అతను పోస్ట్ డబ్బా చేశాట ఊర్లో ఉత్తరాయడానికి. వస్తూ ఎండాకాలం కదా, దిగుడు బావిలో దిగి స్నానం చేస్తా అంటే అతను ఊళ్ళో పడ్డదట. అరే ఇది అద్భుతంగా ఉంది. అయితే అక్కడ పడ్డప్పుడు దాన్ని అట్లా తీసుకొచ్చేసి పండుగ గురించి వాళ్ళని తెలుసుకున్నారు, కొద్దిగా ముస్లిమ్స్ వాళ్ళని తెలుసుకున్నారు. అంటే దీన్ని ఏం చేయాలి, దీన్ని నాకు ఇట్లా వచ్చింది, మరి నేను తప్ప పట్టుకోకపోతే తిరుగుతా కదా నాకు ఎట్లా అని దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళందరూ అరే దేవుడు ఇది అని చెప్పి ఇది ఇట్లా చేస్తారని దాని గురించి మా తాతగారికి వివరంగా చెప్పారు వాళ్ళు. అప్పుడు కూడా అంత నాలెడ్జ్ కూడా లేదు. అంటే పండుగలు అంటే ఏంటి అంటే మామూలు తక్కువ పిల్ల పండుగ ఎంత అనుకునేది, సపరేట్గా ఉండేది. అయితే దాని కంటిన్యూగా మా తాతగారు కూడా దాన్ని పాటించుకుంటూ వచ్చాడు. మా తాత అయిపోయే ముందు మా డాడీ వాళ్ళకి కూడా ఇది దేవుడు రావట్లా మా డాడీ కూడా వచ్చేసి, మా డాడీ వచ్చి సింగరేణి ఎంప్లాయీ. అయితే ఆయన అక్కడ చేయలేక ఇక్కడికి రిటర్న్ వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళి బెల్లంపల్లిలో చేసేవాడు. బెల్లంపల్లి నుంచి వెళ్ళి అక్కడ బెల్లంపల్లి జాబ్ చేసినప్పుడు అక్కడ ఇంక్లైన్ బస్సులో పెట్టాడు ఫస్ట్ జాబ్. ఏది సింగరేణి జాబ్? సింగరేణి జాబ్ మా ఫాదర్. అచ్చా. అక్కడ నుంచి అక్కడ ఇంక్లైన్ బస్సు నుంచి మళ్ళీ మందమరికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మందమరికి ట్రాన్స్ఫర్ కాగానే మందమరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు అక్కడ పెట్టాను. అక్కడ నుంచి వెళ్ళి తర్వాత మా కోట నెంబర్ 3 భగత్ సింగ్ భవన్ దగ్గర ఉండేది. ఆ కోట ముంగట మాకు షెడ్ వేసి పెట్టుకున్నాం మందమర్లో మార్కెట్. భగత్ సింగ్ భవన్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అవును. అక్కడ పెట్టినాం. అక్కడ పెట్టినప్పుడు వేరే కాడ పెట్టి అక్కడ నుంచి తీసి మేము డివైడ్ పెట్టుకున్నాం. డివైడ్ పెట్టినప్పుడు అదేంటి ఏం చేసినామంటే అది ఒక్కటే పట్టుకొని తిరిగేటోళ్ళం మేము. మా చిన్నతనం నుంచి వెళ్ళి కూడా మా బ్రదర్ కూడా అందరూ ఉండేటోళ్ళు. ఇంకా అందరం సింగర్ పట్టుకొని తిరగట్లా ఒంటిపీరి సవారి అని దానికి ఒక పేరు వచ్చేసింది. అంటే ఒక ప్రత్యేకత ఉన్నది మరి ఈ విధంగా. ఈ గుండానికి ఒక ప్రత్యేకత ఒంటిపీరి అనేది. మందమరిలో ఉన్న గుండాలలో మాది సపరేట్ అనిపిస్తుంది. ఇక్కడ అందరూ ఏ గుండం వల్ల మా గుండాన్ని కొద్దిగా మంచిగా చూసుకుంటారు. అది ఎందుకంటే అబ్బో ఈ సవారి వచ్చింది అని అరే చూడాలన్నట్టు. ఇక్కడ నుంచి కాదు, కాసిపేట నుంచి వెళ్ళి బీ ఫాతిమా కూడా వచ్చినా కూడా ఫస్ట్ ములాఖాత్ అని అంటే లైబాల తీసుకోవడం కలవడానికి కూడా స్టేట్ ఫస్ట్ నా చిన్నతనం నుంచి వెళ్ళి అంటే మా ఫాదర్ వాళ్ళ కాడ అప్పటి నుంచి మాకు ఒక్కొక్క స్టేజ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు నేను లేకపోయినా అక్క కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా కంటిన్యూగా దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక నాకు కూడా పెద్ద ఏజ్ కాబట్టి అందరూ వాళ్ళు కూడా కంటిన్యూ చేసుకుంటూ నడిపిస్తాను పండుగ కూడా. మాకు పీర్ల పండుగ అంటే మా ముఖ్యమైన దేవుడు పండుగ అంటే మేము మొహరమే. మేము ఆల్రెడీ 300 కాపు తెలుగులో అయినా ఈ పండుగను మేము ముస్లిమ్స్ కంటే బాగా జాగ్రత్తగా నియతగా చేస్తాం. మేము దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అయిందంటారు ఈ గుండం? ఈ గుండం వచ్చి ఇక్కడికి వచ్చేసే అంటే ఇక్కడ కాదు,
మీరు బెల్లంపల్లి నుండి తీసుకొచ్చినా కూడా ఆ, మందమర్ల పెట్టినావు ఆడ. మందమర్ల. సెకండ్ జోన్‌లోనో సెకండ్ పెట్టినావు. ఆడ నుంచి దాదాపు ఒక 50, 60, 70, 80 సంవత్సరాలు అయితుందా? ఒక్కసారి చెప్పండమ్మా. అయిపోయింది 70, 80 78 సంవత్సరాలు మేము పుట్టక ముందు మేము పుట్టలేదు 70 సంవత్సరాల చరిత్ర ఉందా ఈ సవారికి? ఆ, ఇక్కడికి బెల్లంపల్లికి వచ్చిన కాంచెలి మా బ్రదర్ మళ్ళా బెల్లంపల్లిది కూడా కలిపితే ఎంత అవుతుందమ్మా? అదే ఎక్కువనే వాళ్ళకే మా పెద్దన్న పుట్టక ముందు తీసుకొచ్చింది. మాకే 50 క్రాస్ అయినాయి. ఇంకా మరి ఇక మాకే 50 క్రాస్ అయినాయి. మా బ్రదర్ ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు. అప్పటికి మా బ్రదర్ పుట్టక 100 దాటి ఉంటాయా? ఉమ్, ఇదే 100 సంవత్సరాలు దాటి ఆ, ఉంటాయా? మా తాతతో కలుపుకుంటే అంతే 100 అయిపోయింది. ఎక్కువనే అవుతుంది. చాలా చరిత్ర ఉంది, బాగా సీనియర్ ఉంది ఈ సవార్. సవార్ పేరు వచ్చేసి ఏం పేరు అన్నారు? ఇమామ కాసిం. ఇమాం కాసిం. కాసిం దూలా అని పిలుస్తారు, ఇమామ కాసిం అంటారు. అంటే పిలవడం ఎలా పిలుస్తారు. ఇంకా మీరు ఒక్క పొద్దు ఈ 11 రోజులు ఉంటారు కదా, ఏ విధంగా ఉంటారు చెప్పండి? అంటే ఆహారం తీసుకుంటారా, లేకుంటే పాలు తీసుకుంటారా, లేకపోతే పండ్ల? పండ్లు ఏముంటాయండి, పాలు తీసుకుంటారు. ఈవినింగ్ మీరు చెప్పండి. పాలు తీసుకుంటారు, ఓన్లీ మిల్క్ తీసుకుంటారు. సాయంకాలం పూట ఏదైనా తీసుకోవడం అంటే చపాతీ లాంటిది ఏదైనా టిఫిన్ లాంటివి చేయడం అంతే. అన్నం అన్నం ఉండదు, ఒక్క టైం కూడా? ఒక్క టైం కూడా ఉండదు. మీకు ఏ వయసులో వచ్చింది దేవుడు? నాకు వచ్చి 12-13 ఇయర్స్. అంటే నేను చిన్నప్పటి నుంచి మసీదులో ఉంటున్నా, కానీ ఎప్పుడు చూసినా మనం ఈ వర్క్ ఆ వర్క్ చేయడమే. అప్పుడు అన్నయ్య వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉండేది. ఇంకా చాలామంది ఉన్నారు, నరసింహరావు వీళ్ళందరూ. అప్పుడు వాళ్ళందరూ చేసిన వాళ్ళే అక్కడ. ఉమ్. అప్పుడు చిన్నదనం నాకు 14 ఇయర్స్. 14 సంవత్సరాలు అంటే ఓకే, అప్పటికి నీకు నాలెడ్జ్ వచ్చింది. నీకు అప్పుడే 14 సంవత్సరాలు అంటే చిన్నపిల్లని కాదు, పెద్దోనివే. అప్పటికి నీకు తెలుసు. అయితే ఆటోమేటిక్ వచ్చిందా, లేకుంటే నిష్టగా ఒక్క పొద్దులు పట్టి దేవుడు రావాలని? ప్రతి సంవత్సరం పక్కీర్ అని అవుతాను నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి. మా ఫాదర్ వాళ్ళు చేసేది పక్కీర్ అని మాకు చేసేసి, మాకు ఓడి బియ్యం లెట్టి కట్టేసి ఓడిలో పోసి కట్టేసేది. ఆ రోజు అప్పుడు మాకు కొత్త బట్టలు వేసి నాడా అని వేసేది. మాకు మెడలో నాడా వేస్తారు, వేసి అప్పుడు మేము 9 రోజులు ఉపవాసంలో పాల్గొనడానికి అది వేసినాక అప్పుడు అందరు పక్కీర్ అని పిలిచేది. అంటే అప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని మమ్మల్ని కూడా పకీరనా? పక్కీర్ అనిపిస్తుంది. అంటే అప్పుడు నువ్వు కూడా ముస్లిం అనే అంటే చెప్పేవాళ్ళు వాళ్ళు. అంటే మీరు పక్కీర్ అంటే అవే వేసుకొని డ్రెస్ వేసుకొని వాళ్ళ లెక్కనే వాళ్ళు సున్నతులు అనేవి చేస్తాడు కదా, పండగ పెళ్లికి చేస్తారు చూసినావా, అలాంటి భావన దాని రూపంగానే అప్పుడు మమ్మల్ని పక్కీర్ అని పిలిచేటోళ్ళు. వాళ్ళకి షేర్ వేసేటోళ్ళు, దేవుడికి షేరా తీసుకొచ్చేసేటోళ్ళం. షేర్ అంటే పూల షేరా ఉండేది అప్పుడు. ఇప్పుడు మామూలుగా పేపర్ చేస్తాను, కానీ అప్పుడు పూలు ఉండేది కూడా పూల షేరా చేసేది. మాకు కూడా ఒక దండ వేసేది, సేమ్ కుడకబెట్టి కట్టేసేది. లుంగి అంటే లుంగి షా వేసుకుని ఉండేటోళ్ళం అప్పుడు చిన్నగా ఉన్నాం కాంచెల్లి. తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయినాక నుంచి వెళ్ళి ఇక మనం కంటిన్యూగా అప్పుడు అన్నయ్య ఇట్లా వాళ్ళందరూ సపోర్టింగ్ చాలామంది ఉండే. ఇంకా అప్పటి నుంచి ఇక నాకు కొద్దిగా అయినా కాంచాలి. ఇక అప్పుడు డివైడ్ అయిపోయినాక 14 ఇయర్స్ నిమ్మ కంటిన్యూ చేస్తాను. ఇక ఇప్పుడు ప్రజెంట్లీ మీరు మందవల్లి ఉంటారా? నేను మొన్న ఉంటాను. మా అక్కకు వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసేటోళ్ళు వాళ్ళు ఉన్నారు పిల్లలు. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను. అయితే ఈ మొహరం పండగకి ఇక్కడికి వచ్చి ఇటే ఉంటావు? పండగ అయిపోయినాక వెళ్ళిపోతాను. అయిపోయినాక వెళ్ళిపోతావు. ఇంకా భక్తులు మీకు ఏమైనా సవార్లు ఇచ్చిండ్రా ప్రజెంటేషన్? అంటే దేవుని మొక్కు మొక్కులు అవన్నీ ఇచ్చారు. ఈ తొట్టెల అక్కడ బాసింగాలు ఇందులో ఉన్నాయి చూసారా, గొడుగు. అంటే పుట్టిన వాళ్ళు వేసిర్రా అవి తొట్టెలు? ఓడి అని పట్టుకుంటారు పిల్లలు కాని వాళ్ళు. వాళ్ళకి అయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి తొట్టెలని అవి కట్టేస్తారు. ఏది వెండిదా? వెండిది. కొంతమందికి పట్టినప్పుడు ఏదైనా పడ్డా కూడా వీళ్ళ కోరికలు తీరినా కూడా మేము అది చేపిస్తామంటే, ఇల్లు కావాలన్నప్పుడు గొడుగు లాంటి చేపగాల మాకు అని అలా మొక్కుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క మొక్కులు ఒక్కొక్కరు. పెళ్లి కావాలంటే బాసింగాలు అక్కడ పైన కట్టారు చూసినావా, ఇవి సెంటర్లో పెళ్లి బాసింగాలు అంటారు చూసినా. అవునవును. అలాంటి అంటే మాకు కావాలి ఇలా అంటే కోరికలు పట్టి. సో వాళ్ళకు కోరిక తీరింది కాబట్టి వచ్చేసి ఆ బాసింగము ఆ దేవునికి కట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళ ముక్కులు బట్టి వాళ్ళ కోరికలు బట్టి దేవుడు సక్సెస్ఫుల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ కోరికలు వాళ్ళే తీర్చుకుంటారు. మనం పోయి అడగాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి మీకు దేవుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే వచ్చి ఈ దేవుళ్ళ దగ్గర మొక్కుకుంటారు చూసినావా, వాళ్ళ ఇంటికి మీరు పోతారు అన్నట్టు తెలిసింది. ఇది ఎలా సాధ్యం?
అది అప్పుడు హాల్ నిండుకున్నప్పుడు అప్పుడు దేవుళ్ళు నీలమై ఉంటారు అసలు ఆ సెకండ్స్ అనే పడినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేసింది మనకు ఆటోమేటిక్గా కవర్ ఆఫ్ అయిపోతే అక్కడికి వెళ్ళిపోతుంటారు. దాన్ని ఏమంటారు అంటే ఒక సైడ్ అంటే అక్కడ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంటే వీళ్ళు వచ్చిండు ఇక్కడ, కానీ డైరెక్ట్ ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మరి మీ దేవుడు అయిపోయిన తర్వాత అసలు మీకేం గుర్తుండదా? అప్పుడు అంత ఐడియా ఉండదు దాని గురించి అంటే ఇప్పుడు ఏమైంది జరిగింది కూడా తెలియదు, ఎందుకంటే అప్పుడు స్పృహలో ఉన్నాం. అప్పుడు ఆ సెకండ్స్ మొత్తం అంతే బ్లాక్ అవుతుంది అంతే. మనం ఎటు వెళ్ళినాం కూడా అబ్జర్వేషన్ ఉండదు. బాడీ వైబ్రేషన్స్ అండ్ మనది ఇది ఒకటి మామూలుగా దీని గురించి అని అలా. చాలా సంతోషం అన్న, నువ్వు చాలా వివరాలు చెప్పినావు మా యూట్యూబ్ ప్రేక్షకులకు. అదేవిధంగా ఈ అలీ అబ్బాస్ కదా, ఈ సవార్ కోసం చెప్పండి. అంటే ఇది భక్తులు ఇచ్చిందేనా లేదా మీరు స్వయంగా తయారు చేసింది? మీకేమన్నా దొరికిన పీరీలు పుట్టలు కానీ చెరువులలో కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇది ఒకటే కదా మా దగ్గరకు వచ్చేసి. ఇది ఒక్కటి మాత్రం మీ తాతకు దొరికింది ఇది సవార్. ఎక్కడమ్మా దొరికిందా? ఇందులో ఉంది కరెక్ట్. ఏది చెప్పండి. వేరే వాళ్ళకి దొరికితే వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇచ్చారు. అందులో లోపలది లోపల పెట్టేసిండ్రా? లోపల కనబడుతుంది, చాందు కనబడుతుంది, కొద్దిగా పైకి లేదు. ఓకే. అది వేరే వాళ్ళకు దొరికింది. అదే సేమ్ మా తాత గారికి ఎట్లా దొరికేదో అడిగాడు కదా, వాళ్ళు చేసుకోలేము మీకు అలాగే ఇచ్చారు. అది అంతే. అంటే వాళ్ళకి దొరికింది, అది ఏంటో తెలియదు వాళ్ళకు. అంటే మాకు ఎట్లా తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో మా తాత గారికి, అట్లనే వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళు ఇది మేము ఏం చేయమంటారు మా ఇంట్లో, మీరు ఇంట్లో పెట్టుకొని చేసుకోరు దేవుడు చేసుకోవాలంటే, అమ్మ మాతోటి అది కాదు అని చెప్పి తీసుకొచ్చి మాకు మసీదులో అప్పచెప్పారు. అంటే ఇక మనం తర్వాత ఇవ్వడం అంటే ఉంటుంది, తీసుకోపోతారు, వాళ్ళు రారు. మాకు ఇక్కడ చాలా మీరే చేసుకోండి, మాకు మా ఇంట్లో పడదు అని చెప్పి ఇచ్చేస్తారు. ఇక మీరు దాన్ని మంచిగా ప్రతి సంవత్సరం ఉత్సవం లెక్క అన్నీ చేస్తారు అన్నట్టు, అంతేనా? ఇప్పుడు మొహరం పండుగ ఏ రోజు వస్తుంది? 26 తారీఖు. మందమరి పట్టణ ప్రజలకు మీరు ఏం చెప్తారు చెప్పండి ఈ పండుగ సందర్భంగా? శుభాకాంక్షలు కావచ్చు, అందరు సంతోషంగా ఉండాలని కావచ్చు. మొహరం సందర్భంగా మందమరి పట్టణ ప్రజలందరికీ మా వెంకటేశ్వర టెంపుల్ మసీదు నుంచి వెళ్ళి మీ అందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అన్ని పండగ వేడుకలు అంటేనే మొహరం మన మందమరిలో ముస్లిమ్స్ హిందూ పండుగ, ముస్లిం పండుగని కొంతమంది అనుకుంటారు. అందరు కలిసి తెలుగు వాళ్ళు చేసుకునే పండుగనే మొహరం. అన్ని పండుగల్లో కలిసేది అంటే మొహరం ఒకటే. దీన్ని మనం చాలా విజయవంతంగా చేసుకుంటాం. మన దగ్గర గంటల తరబడి కూడా నిలబడి దేవుడి కలుసుకుందామని చేసేటప్పుడు రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అదే చూస్తుంటారు. దాని గురించి అందరూ మొహరం పండుగ 26 తారీఖు అవుతుంది కాబట్టి మీరు అందరూ రావచ్చు. అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. చూడండి మరొకసారి ఒంటిపీరి, ఇది ఒక మందమరిలోనే ఒక ప్రత్యేకత. ఒంటిపీరి అనేది ఒక పేరు సంపాదించుకుంది. ఈ సవార్ను మీరు దర్శించుకొని మీ కోరికలను ఏమైనా ఉంటే వచ్చి కోరుకోండి, ఖచ్చితంగా మీకు కోరికలు తీరుతాయి. అడ్రస్ వచ్చేసి వెంకటేశ్వర టెంపుల్ ఏరియాలో, మందమరి మార్కెట్ ఏరియాలో ఒంటిపీరి గుండం. చూసినరా ఏ విధంగా ఉందో? అన్న మనకు చాలా విషయాలు చెప్పిండు. థ్యాంక్స్ అన్న. ఫాలో అవ్వండి. ఇక నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండో ఛానల్ మందమరి సినిమా. ఇంకో గుండం కాడికి పోదాం పద. ఇక ఉంటా మీ కాశీపేట స్వామిని.